ఎగ్స్ ఉన్నట్టున్నాలే, ఆమ్లెట్ వేసుకుందాం. వంట చేసుకోవడం అంటేనే మగాళ్ళకి మహా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా ఆడవాళ్ళే ఓపిగ్గా వంట చేస్తారు. ఈ ఉల్లిపాయలు ఎప్పుడు తరగాలో, నేనెప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలో, నా ఆకలి ఎప్పుడు తీర్చుకోవాలో అర్థమే కావట్లేదు. అదే నాకు పెళ్ళై ఉంటే చక్కగా నా పెళ్ళం వండి పెట్టేది. ఏంటో పెళ్ళం చేతి వంట రుచి చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఏంటో. ఏంటి అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు? అయ్యో అమ్మో! గౌతమ్ గారు ఏమైంది? అమ్మా గౌతమ్ గారు మిమ్మల్ని ఏమైంది? వేలు కట్ అయిందా? చూడండి, ఒకసారి మీ చేయి చూడండి. ఏం చూస్తారండి? తెగిపోయిన వేలు చూస్తారా, లేదా పగిలిపోయిన గుండెని చూస్తారా? గౌతమ్ గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు నన్ను వేలు చూడండి. అవసరం లేదు. నా మనసే చూడని వారు నా గాయం ఏం చూస్తారు? వద్దులేండి, నా చావు నేను చేస్తాను, నా వంట నేను చేసుకుంటాను. గౌతమ్ గారు ఇంత జరిగాక మళ్ళీ వంట చేసుకుంటానంటారేంటి? ఆకలేస్తుంటే మరేం చేయమంటావు? కడుపు మార్చుకోమంటావా? ఒకవైపు వేలు నొప్పి, ఇంకోవైపు ఆకలి బాధ. అయ్యో భగవంతుడా, ఎందుకు నాకు ఈ కష్టాలు? గౌతమ్ గారు నిజంగానే చాలా కష్టాలు పడుతున్నారు. సరే నేనే వంట చేస్తానులేండి. మన యాక్టింగ్ బాగానే వర్కౌట్ అయినట్టుంది. ఏం అవసరం లేదు, నేనే చేసుకుంటాను. గౌతమ్ గారు మీకు గాయం అయింది, మళ్ళీ దాని మీద ప్రెషర్ పడితే రక్తం కారుతుంది. కారితే కారనివ్వండి, రక్తం ఏరులై పారనివ్వండి, ప్రాణాలు గాల్లో కలిసిపోనివ్వండి. ఏంటి గౌతమ్ గారు అలా అంటారు? ఏది ఒకసారి ఆ గాయం చూడండి. అయ్యో సారీ. నొప్పి, ఓ నొప్పి నొప్పి నొప్పి. అవునా? నొప్పి ఇంకా ఎక్కువైందా? అవునండి, ఎక్కువైంది. ఇప్పుడు ఇలాగే ఉంటే కొంచెం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కాసేపు ఇలానే ఉండి ఝాన్సీ. ఓ నొప్పి నొప్పి నొప్పి. ఇప్పుడిప్పుడే కొంచెం నొప్పి తగ్గుతుంది. గౌతమ్ గారు మీకు నిజంగానే వేలు కట్ అయిందా? నిజంగానే కట్ అయింది ఝాన్సీ. ఏది ఏదో ఒకసారి చూడండి. నిజం చెప్తున్నా, దేవుడా నన్ను నమ్మవా? చూపించండి. నాతోనే నాటకాలు ఆడుతున్నారా మిమ్మల్ని? మిమ్మల్ని ఆగండి. క్షమించండి స్వామి, మిమ్మల్ని ఇలా తీసుకెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. నాకు కూడా నచ్చలేదు. అయ్యో, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, కానీ తప్పలేదు. మీరు మా ఇంటికొచ్చి మా అబ్బాయికి మృత్యుగండం అని చెప్పిన దగ్గర నుంచి నా మనసులో లేదు. ఒకటే ఆందోళన, ఆవేదన. కన్నబిడ్డ కదా స్వామి, వాణ్ణి ఎలాగైనా ఆ గండం నుంచి గట్టెక్కించాలని నేను మీరు చెప్పినట్టుగానే చేస్తున్నాను. కానీ వాడు నాకు సహకరించట్లేదు. మీరు గుళ్ళో నాకు ఏదైతే చెప్పారో అది స్వయంగా మీరు చెప్తేనే వాడు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు.